వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, వర్మకు నిజంగానే చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారా, అంటే ఆయనకి పదవి లేనట్లేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా పార్టీ కమిటీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా బాధ్యతలు స్వీకరించారు. పొలిట్ బ్యూరో దగ్గర నుంచి కింద స్థాయి నేతల వరకు మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి వాళ్ళతోని ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కొన్ని కీలక అంశాల మీద మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తోని అటు బీజేపీతోని తమ పొత్తుల గురించి మాట్లాడే క్రమంలో తమ ఏదైతే ఈ స్థాయిలో తమ బాండింగ్ అలాగే కొనసాగుతుంది అని చెప్పే క్రమంలో చాలా సీరియస్ గా కొన్ని మాట్లాడడం జరిగింది ఆయన. అందులో ప్రధానంగా జనాలను ఆకర్షించిన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కు నాకు మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి, మేమిద్దరం బాగానే ఉంటాం అని చంద్రబాబు నాయుడు చెప్పారు. మీకెందుకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆయన కొంతమందిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. లేనిపోని గొడవలు సృష్టించమాకండి అన్నట్టుగా ఆయన కొంతని కాషన్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడంతో ఒకసారిగా అన్ని వేళ్లు కూడా వర్మ వైపే చూపిస్తా ఉన్నాయి. ఈ రోజు వర్మని కావాలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు, డైరెక్ట్ గా అటాక్ చేశారు. ఇక ఆయనకు ఆల్మోస్ట్ పదవి లేనట్లే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమేంతో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వర్మ పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. వర్మ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు. ఎందుకంటే ఏదైతే టీడీపీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలిచారు ఆయన. తర్వాత టీడీపీతో అసోసియేట్ అయ్యారు. అలా వర్మకి తనకంటూ పిఠాపురంలో ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, ఒక ఓన్ ఇండివిజువల్ గా ఇమేజ్ ఉంది. అలాంటి వర్మని నిజంగా ఈ రోజు టీడీపీ అధినేత ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, సీక్వెల్ గా జరుగుతున్న కొన్ని పరిణామాలు వర్మని ఎప్పుడు కూడా వార్తల్లో ఉంచుతున్నాయి. అది నిజంగా పార్టీకి ఇబ్బందికరంగా మారాయా లేదా అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే గత ఎన్నికల సమయంలోనే దీనికి బీజం పడింది. మొన్నటి ఎన్నికల్లో ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు జనసేన వచ్చి పొత్తులకు కలవడం, బీజేపీ వచ్చి ఇనిషియేట్ చేయడం, ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి మొన్నటి ఎన్నికలు ఫేస్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆల్రెడీ ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి కొన్ని సీట్లని అటు త్యాగం చేయాల్సి వచ్చింది, కొన్ని సీట్లు అటు ఇటు షఫుల్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే చివరి వరకు పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా, రాయలసీమ నుంచి పోటీ చేస్తారా, ఈస్ట్ వెస్ట్ లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆయన సర్వే చేయించుకుని పిఠాపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. అప్పటికే వారాహి యాత్ర రూపంలో పిఠాపురాన్ని టార్గెట్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా పిఠాపురంలో శ్రీబాధ శ్రీవల్లభుడి సాక్షిగా అంటూ మాట్లాడేవాళ్ళు ఆయన ఎప్పుడు వెళ్ళినా. అలా సో పిఠాపురం సర్వే చేయించుకున్న తర్వాత అక్కడి నుంచే తాను పోటీ చేద్దాం అనుకున్నారు. సో లాస్ట్ మినిట్ లో ఆయన అనౌన్స్ చేసుకుని ఆయన ఆ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వర్మ ఎఫెక్ట్ అవ్వరు నిజంగానే. అందుకే చంద్రబాబు నాయుడు ఆ రోజు వర్మని పిలిచి కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ గెలుపులో ఆయన భాగస్వామ్యం చేశారు. వర్మస్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లారో అక్కడ స్థానికులు చాలా మంది వర్మను మీరు కలవండి అని చెప్పి జనసేన నేతలు కూడా ఆయనకు సలహా ఇచ్చారు. సో వర్మ ఇంటికి వెళ్లి మీరు రండి నా గెలుపులో భాగస్వామ్యం అవ్వండి అని ఒక పిలుపునిచ్చిన తర్వాత, కోరిన తర్వాత పవన్ కళ్యాణ్ వర్మ నిజంగానే ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలుపుని తన భుజాల మీద వేసుకున్నారు. ఇది ఎవ్వరూ కాదనలేరు, పవన్ కళ్యాణ్ కూడా దీన్ని కాదనలేదు. తాను అంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా మళ్ళా వర్మని పిలిపించుకున్నారు, వర్మని కలిసారు ఆయన. సో మీ వల్లే నేను గెలిచాను అని చెప్పడం జరిగింది. నిజంగా వర్మ కూడా అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు. ఇది స్థానికంగా జనసేన నేతలు కూడా కాదనలేని వాస్తవం. అయితే ఆ తర్వాత అసలు ఇబ్బంది, పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అయ్యారు. వీడు చూస్తే ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనుకున్నారు, అది ఇంకా వర్కౌట్ కాలే. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని ప్రచారం కూడా జరిగింది, అది వర్కౌట్ కాలేదు. మరోవైపు చూస్తే ఇదే సమయంలో స్థానికంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆబ్వియస్లీ అటు క్యాడర్ కి మధ్య కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేతలు కలిసిన క్యాడర్ కలవలేని పరిస్థితులు ఉంటాయి. అలా ఆ సఫికేషన్ స్టార్ట్ అయింది వర్మకి జనసేన శ్రేణుల నుంచి. పర్టికులర్ గా కాకినాడ జనసేన ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ వైపు నుంచి, ఆయన అనుచరుల వైపు నుంచి కూడా సఫికేషన్ ఉంది. స్థానికంగా ఉన్న నేతల వైపు నుంచి కూడా ఆయనకు సఫికేషన్ ఉంది. అది ఎంత దూరం వెళ్ళిందంటే చాలా దూరం వెళ్ళింది. నాగబాబు లాంటి వాళ్ళు ఎవరైతే చాలా మంది పవన్ కళ్యాణ్ మేమే గెలిపించామని ఫీల్ అవుతూ ఉంటారు, మన కర్మ అంటూ పిఠాపురం బహిరంగ సభలో వ్యాఖ్యానించడం కూడా అప్పట్లో చాలా కలకలం రేపింది. అయితే ఎన్ని సంఘటనలు ఇలాంటివి జరుగుతూ వచ్చినా, ఎన్నిసార్లు వర్మకి అవమానం జరిగినా వర్మ మాత్రం చాలా సైలెంట్గానే ఉంటూ వచ్చారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు కూడా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. తనకి పదవి రాలేదు ఇంకా అనే ఒక అసంతృప్తి కావచ్చు, పదవి విషయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని మర్చిపోయారేమో అన్న ఆలోచన కావచ్చు, తను ఇలాగే ఉంటే తన పొలిటికల్ కెరీర్ ఏమవుతుందన్న ఒక ఆందోళన కావచ్చు. అందరూ దేవిని ఉమాలాగా ఉండలేరు కదా. అందుకే ఈ మధ్య కాలంలో వర్మ వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇటీవలే మనం పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఒక కార్యక్రమం చేశారు మహిళలకు సంబంధించి. ఆ కార్యక్రమంలో అక్కడ వేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఫోటో లేదు అని చెప్పేసి ఆయన గొడవ పెట్టుకోవడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం వేయటం, మీరు ఏదైనా చేయండి కానీ చంద్రబాబు నాయుడుకి అవమానం జరిగితే నేను ఊరుకోను అంటూ వర్మ ఎదురు తిరిగారు అక్కడ. అట్లా మాజీ ఎమ్మెల్యే పెన్నెన్ దొరబాబు అక్కడ వచ్చి గొడవ చేయడం కానీ, వాళ్ళ అంచులకి వీళ్ళ అంచులకి మధ్య ఒక న్యూసెన్స్ క్రియేట్ అయింది. సో ఇదంతా పెద్ద మీడియాలో కూడా ఆ స్థాయిలో పోర్ట్రేట్ అయింది. అటు చూస్తేనేమో వర్మ ఫాలోవర్స్కి ఏమనిపిస్తుంది, అది ఆయన చంద్రబాబు నాయుడు ఫోటోనే అడుగుతున్నాడు కదా, దీంట్లో తప్పే ఉందని వాళ్ళకి అనిపిస్తుంది.
జనసేన నేతలకు ఏమనిపిస్తుంది, కావాలనే వర్మ దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, తాను టీడీపీకి వెరీ లాయల్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కావాలనే పవన్ కళ్యాణ్ పేరును బదనాం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అంతేకాదు తనకి పూర్తి స్థాయిలో తనకు పదవి ఇవ్వకపోయినా ఇంకా నేను టీడీపీకి లాయల్గా ఉన్నాను, సో చంద్రబాబు నాయుడు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నట్టుగా ఒక టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లో వర్మ మీద ఇమేజ్ కూడా క్రియేట్ అయింది ఆయన మాట్లాడిన విధానంతో. ఇక ఎట్ ద సేమ్ టైం పెండెం దొరబాబుని పార్టీలో జనసేనలోకి తీసుకోవడానికి కూడా వర్మ ఫస్ట్ నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇది కూడా ఆయన కోపానికి ఇంకో కారణం అనుకోవాలి. సో అలా ఇది నువ్వా నేనా అన్న తీరుగా వెళ్ళింది. నాగబాబు మొన్న మీటింగ్ పెడితే కూడా అక్కడ అందరూ వర్మ మీద కంప్లైంట్ చేశారు జనసేన శ్రేణులు. అయితే దాన్ని ఆయన సర్ది చెప్పారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సూచనతోనో మరేమో కానీ ఎప్పుడు ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తారు ఆయన ఇష్యూని. బట్ ఆ రోజు సర్ది చెప్పారు, అధినేత ఆరోగ్యం బాగాలేకపోతే మీరు దాని గురించి అడగకుండా ఎవరెవరో వచ్చి గొడవలు రేపెడుతున్నారని చెప్తారు ఏంటని ఆయన సీరియస్ కూడా కావడం జరిగింది. ఇదంతా నడుస్తూ ఉన్న సమయంలో ఈరోజు ఏదైతే ఈ పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా హిట్ ఇచ్చినట్టు మాట్లాడారు ఆయన వర్మకు. నాకు పవన్ కళ్యాణ్కి మధ్య ఏం అంతరాలు లేవు, మేము బాగానే ఉన్నాం, మీకేంటి మధ్యలో అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే వర్మకి 2-3 సార్లు ఆయన చెప్పే ప్రయత్నం చేసినా వర్మ ఆ స్థాయిలో వైల్డ్గా రియాక్ట్ అవ్వడాన్ని చంద్రబాబు నాయుడు తీసుకోలేకపోతున్నారని అనుకోవాలి. అంతేకాదు అది చాలా దూరం వెళ్తుంది, ఎందుకంటే ఇది అటు తిరిగి క్యాడర్ మధ్య ఆధిపత్య పోరుకు, క్యాడర్ మధ్య విమర్శలకు, దాడులకు దారితీస్తూ ఉంది. అందుకే ఈ వైలేషన్ ఆయన తీసుకోలేకపోతా ఉన్నారు. అందుకే డైరెక్ట్గా వర్మని హిట్ చేస్తున్నట్టే చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. మొన్న మనం చూసాం, లైక్ బాలకృష్ణ ఎపిసోడ్లో ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటల తర్వాత మొత్తం వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది, మీ అన్నం తిడుతున్నా కూడా నువ్వు మాట్లాడవా అని చెప్పేసి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నిజంగా కామ్గా ఉన్నారు, ఎక్కడ గొడవకు ఆయన ఆస్కారం ఇవ్వలేదు. అందుకనే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆయన కన్విన్స్ చేశారు. చిరంజీవితో కూడా ఫోన్లో మాట్లాడారు ఆ రోజున, ఆ ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేశారు ప్రాబ్లంలో. అలాంటిది ఈరోజు చిన్న ఇష్యూలకు వెళ్ళొచ్చి రోడ్డు ఎక్కుతూ ఉంటే అది వైఎస్ఆర్సీపీ ఎప్పుడెప్పుడు జనసేన అండ్ టీడీపీ మధ్య గొడవలు పడదామా అని చూస్తూ ఉంది. సో ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అలాగే జరిగింది 2019 ఎన్నికల కంటే ముందు. అందుకే చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నమో వార్న్ చేసే ప్రయత్నమో చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్కి నాకు మధ్య బాండింగ్ బాగా ఉందని చెప్పే ప్రయత్నం అది. అయితే ఇదే సమయంలో ఇక ఆయనకు వర్మకు పదవి లేనట్టేనా, వర్మ చేసిన ఏదైతే ఆ ఎక్స్టెన్షన్లో అది ఎక్స్పోజ్ అవ్వడం, ఆయన ఆగ్రహావేశాలకు లోను కావడం, అది నిజంగా చంద్రబాబు నాయుడు తీసుకోలేకపోతున్నారా అన్న చర్చ అయితే జరుగుతోంది. సో ఈ క్రమంలోనే ఇక వర్మకి పదవి ఉండదు అని కూడా ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ ఉన్నారు. పదవికి దానికి సంబంధం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. అట్లా అనుకుంటే మనం చూసాం, మండిపల్లి రాంప్రసాద్ భార్య పోలీసుల మీద ఆ స్థాయిలో గొడవకి వెళ్ళింది, అలాగని ఆయన సస్పెండ్ చేయలేదే. ఆ తర్వాత వాసంశెట్టి సుభాష్కి సంబంధించి ఎన్నో విమర్శలు వచ్చాయి, ఆయన ఎక్కడ సస్పెండ్ చేయలేదే. ఒక కొలుగుపూడిని ఏ స్థాయిలో పార్టీని ఇబ్బంది పెట్టాడు, ఒక ఆదిమూలం ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని ఎక్కడా కూడా సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి. నిన్న మొన్న చూస్తే మనం మిలినేని సురేంద్రబాబు అనుచరులు ఆ స్థాయిలో టోల్ సిబ్బంది మీద దాడి చేశారు, వాళ్ళని ఎక్కడా సస్పెండ్ చేయలేదు. సో అందుకని ఇక్కడ మనం దీన్ని ఒకే ఘాటును కట్టలేం. సో మొత్తానికైతే మాత్రం అలాంటి వాళ్ళందరికీ పదవులు అలాగే ఉన్నాయి. సో వర్మకు కూడా ఈ ఇష్యూని కేంద్రంగా తీసుకొని పదవి లేదు అని మనం క్లారిటీకి అయితే రాలేం. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఒక సలహా ఇచ్చే, ఒక సూచన చేసే ప్రయత్నం చేశారని మనం అనుకోవచ్చు.